దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. నా ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో దేవుడు అనేక రీతిలుగా బలపరిచి నడిపించి అనేక విధములుగా చేసి దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగా, శక్తిమంతులుగా మీ అందరూ ఉన్నారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము మరి 3వ ప్రసంగంగా మీ మధ్యకు వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దూతల చేత భక్తుల చేత గోటి చేన జనము చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఆరాధించబడుతూ కీర్తించబడుచున్న ఓ ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దేన దాసుడిని నేను ప్రభువా నీ పాదములు ఎదుట చేరి స్తుతిస్తుండగా నీ ఆలోచన నీ క్రియలు నాకు అందించి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి బలపరిచి నీ ఆత్మతో సిద్ధపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చేత ఈ సాయంకాల సమయంలో మమ్మలను ఒక దాట మీదకు చేర్చి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరచుచున్న తండ్రి, నీ స్తోత్రాలు. మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, ఆత్మలిక ఆదరణ, త్రియేక దేవుని సహాయము, భూలోక భక్తులు పరలోక భక్తులకు సన్నిధి కాపుదల మేలును ఆశీర్వాదంగా మార్చి నీ ఆత్మ నడిపింపు దయచేయమని నీ దీనదాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా ఉద్దేశాలు నా ఆలోచనను మరుగు చేసి నీ ఉద్దేశాలు నీ ఆలోచనను బయలుపరిచి నీ బిడ్డలను ఆదరించి దీవించుమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని బిడలారా, ఈ సాయంకాల శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు అనేక రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తూనే ఉన్నారు, ఆదరిస్తూనే ఉన్నారు, దీవిస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమైనాం. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి గమనించి, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇదివరకు విగ్రహము ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములను విగ్రహమునకు బలిగా వీయబడినని ఎంచి భుజించెదరు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదని అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పి పొందము, తినకపోయినందున తక్కువ లేదు, తినినందున ఎక్కువ లేదు. ఇక్కడ చూడండి ప్రియులారా, తెలియక మనం విగ్రహారాల దగ్గర తిన్నాం, తిని భుజించాం. తెలుసో తెలియకో అక్కడ తినినా దేవునికి ఎక్కువ రాదు, తినకపోయినా ఎక్కువ రాదు. ఒకవేళ తెలుసో తెలియకో తిన్నా అది తక్కువ కాదు. దేవుడు నీ నిమిత్తము ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ రీతిగా నిన్ను బలపరచడం ఉన్నాడు. అందుకే ఈరోజు పాఠం ఏంటి? సిద్ధపాటు మనం ఏ రకంగా కలిగి ఉండాలి, ఏ రకంగా సిద్ధపాటుతో దేవుని యొద్దకు రావాలి, సిద్ధపాటు అంటే అసలు ఏంటి అనే విషయం మనం లోతుగా గమనించినప్పుడు, సిద్ధపాటు ఈ లోకముకు నిన్ను పంపేటప్పుడు సిద్ధపరిచే దేవుడు పంపించాడు. అది మనం గ్రహించక అయ్యో అని తల పట్టుకుంటున్నాం. కానీ సిద్ధపాటు అనేది ఇప్పుడు ఇది కాదు. దేవుడు భూలోకములో నీ తల్లి గర్భము నుండే మానవుడిగా రూపించుకున్నప్పుడే దేవుడు సిద్ధపాటు చేశాడు. చాలామంది మరి వివాహమై 3వ నెలలో గర్భం పోవటం, తర్వాత చాలామంది పుట్టిన తర్వాత కొన్ని రోజులకు చనిపోవటం, కొందరు పరుగెడుతూ చనిపోతాం, కొందరు చేతిగందకు చనిపోవటం జరుగుతుంది. ఇవన్నీ
దేవుడు మొదట వారి నడిచే నడకను బట్టి, వారి చేసే ప్రవర్తన బట్టి ఆ బహుమానాన్ని దీవించాలో ఉంచాలో ఏదో నిర్ణయం తీసుకుంటాడు. మనం అంటాం శాపం వచ్చింది, వారి వల్ల శాపం, వీరి వల్ల శాపం వచ్చింది, గర్భం పోయింది, వారి చేతపడి, ఈ చేతపడులు అయితే ఉన్నాయి, పెట్టుమందులు అయితే ఉన్నాయి, కానీ దురాత్మ సంబంధమైన క్రియలు అయితే ఉన్నాయి, కానీ మూఢనమ్మకాలు అయితే దేవుని ఎదుట పనికిరావు. కానీ దురాత్మ క్రియలు మాత్రం పనిచేస్తున్నాయి. అది దేవుని యందు గమనించి, నాకు దేవుని వల్ల, నా భర్త వల్ల, నా దేవుడు ఆదరించడం వల్ల, మా ఇద్దరిని దీవించడం వల్ల మేము గర్భం కలిగి ఉన్నాం, ఇద్దరి వల్ల గర్భం కలిగింది నాకు. కాబట్టి ఈ గర్భాన్ని దేవుని యందు భయభక్తులతో మేము పెంచాలి, దేవుని కొరకు కాకపోయినా దేవుని యందు భయభక్తులతో పెంచాలనుకుంటే మీరు తలంచారో, చాలామంది వివాహమైన ఆ 3 రాత్రులు వారి నిర్ణయం తీసుకుంటారు. ఇగో మనకు పిల్లలు కలిగితే, మన గర్భము ధరించినప్పుడు మొదటగా మన దేవుని యందు, నేను గర్భము ధరించానని నాకు తెలిసినప్పుడు మనం ఇరువురం కలిసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనకు పుట్టబోయే ఏ బిడ్డైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి పుడతారు, దేవుని యందు ఆసక్తి కలిగి పుడతారు. ఈ లోకంలో ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, అనేకులను ప్రేమించేవారిగా పుడతారని వారు ముందుగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ 3 రాత్రులు తర్వాతగైనా వారు ఒక నిర్ణయం తీసుకుని జీవితము ముందుకు నడిచారనుకోండి, అబ్బా వారి జీవితం ఎలాగుంటుందని చాలా ఆనందంగా ఉంటుంది. వారి జీవితానికి తిరిగి ఉండదు ఇంకా. ఎందుకు అంటే దేవుడు అలాగున వారిని బలపరుస్తాడు, దీవిస్తాడు. ఇది మనం బాగా గ్రహింపగలిగి ఉండాలి. అది లేకపోతే మనం ఏమి తింటున్నామో, ఏమి చేస్తున్నామో, తిన్నా ఏమి కాదు, తిన్నా ఒక తినకపోయినా, ఒకరి తినున్నా అదేమి కాదు, దేవుడు నిన్ను శుద్ధి చేసుకుంటాడు. ఒకవేళ నీ తల్లిదండ్రుల ద్వారా జరుగుతుందనుకోండి, అబ్బాయి కుదరదురా, మనకి మన ఇంట వంట లేదని కొంతమంది నియమాలు పెడుతుంటారు, ఈ లోక సంబంధమైన మూఢనమ్మకాలు. మరే మన తాత ఎలా చేశాడరా, మనం కూడా ఎలాగే చేయాలి, మా తాత ఎలాగా అనుకున్నాడంట, ఈ కార్యం చేయాలి. దేవుని యందు భయభక్తులతో అనుకోరు, లోకములు ఏదో సాధించాలని అనుకుంటారు. దేవునికి వ్యతిరేకంగా ఉంటుందో, దేవునికి ఇష్టకరంగా జరుగుతుందో అనేది తెలుసుకోరు. చూడండి, అబ్రహాము తన పిల్లలకు పుట్టముందు దాసికి పుట్టిన పిల్లవాడిని ఎలా పెంచాలో తనకు అంతకుముందు తన పనివారి పిల్లలను, తన పనివారిని కూడా తన పిల్లలాగా పెంచాడు. కానీ వారసుడు కావాలి, తన ఆస్తుకు అంతస్తుకు దేవుని కార్యము నెరవేర్చుటకు ఒక వారసుడు కావాలి. మరి శారా అనేక రకాలుగా ప్రయత్నం చేసింది, కానీ ప్రియులారా అది చాలా కాలము కలగలేకపోతే శారా పనికత్తిరాలి యొక్క బిడ్డను కని ఒక ఒప్పందం చేసుకుని తన భర్తతో పంపగా ఆమె గర్భము దాల్చినప్పుడు ప్రియుల బిడ్డను కన్నప్పుడు ప్రియులారా ఆ బిడ్డ ఏమంటుంది, నేను కన్నాను. ఆ పనికత్రాలు ఐగుప్తురాలు యూదురాలు కాదు, ఇశ్రాయేలు సంబంధించిన రక్తము కాదు, ఐగుప్తురాలు పనిదాసిగా ఉన్నది, నడుస్తుంది. అయితే ప్రియులారా అయినా దేవుడు ఆ కుమారుని కూడా దీవించాడు. ఇవాళ మరి గల్ఫ్ దేశాలు, మరి ఆ దేశాలన్నీ కూడా ఆ లింకు సుమారు 15-20 దేశాలు ఉన్నాయి. సుమారు దేవుడు దీవించిన దేశాలు. ఎడారులో ఉన్న వారిని ఇవాళ వారు బంగారముతో మరి సిరి సంపదలు కలిగి ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, అయితే ఇక్కడ అబ్రహాముకి వారసుడని ఎలాగైతే నియమించుకున్నాడో అదే రకంగా వారసుని ఇచ్చాడు. వృద్ధుడైనా కానీ దేవునికి అసాధ్యమైనది ఏదో ఉన్నదా అనేది అన్నప్పుడు శారా నవ్వింది. అయితే దేవుడి మాట అంగీకారం నెరవేరుతుందని అబ్రహాము నమ్మాడు. ప్రియులారా ఆనాటి కాలంలో భార్య భర్తలు 90 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు 80 ఏళ్ళు అన్యోన్యంగా జీవించారు. కాబట్టి అబ్రహాము 100 సంవత్సరాలు పైపడిన వాడు, శారా 90 సంవత్సరాల మీద వచ్చిన ఆమె అన్యోన్యంగా జీవించారు. కాబట్టి గర్భము దాల్చింది ఆమె. దేవుడు ఆ గర్భాన్ని దీవించాడు, రాబోయే తరానికి అతని నుంచి ఏర్పరచుకున్నాడు. అంటే ప్రియులారా మన పితరులు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు గురు కలిగి, దేవుని యందు విశ్వాసం భక్తి కలిగి మనం నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తాడు,
దీవిస్తాడు. అదే రకంగా లేకపోతే మనము ఎన్ని రకాలుగా నష్టపోతున్నాము అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఇవాళ చాలామంది పిల్లలను గర్భంలోనే 3 నెలలు పోగొట్టుకోవడం వాళ్ళ యొక్క నిర్ణయం లేక, అందుకే చాలామంది గర్భిణీ స్త్రీలకు చెప్తాను, మీరు గర్భం దాల్చారంటే మీరు మీ భర్త ఇద్దరు ఏకమై దేవుని యందు వేడుకోండి, దేవునిని వేడండి, ప్రార్థన చేయండి. అప్పుడు మీ కుటుంబంలో మీ పిల్లలు శాంతి కలిగి సమాధానం కలిగి మీకుతో పాటు మీ సమాజానికి కూడా వారు శాంతి సమాధానం కలగజేస్తారు అనేది కలగాలి. ఏదో భార్యాభర్తలు పెళ్ళయింది కాబట్టి కలిసి జీవించాలి కాబట్టి కలిసి పిల్లల కనాలి కాబట్టి కనేయటం కాదు, అది సంపూర్ణమైన జీవితం కాదు. అందుకే అన్నాడు, విగ్రహారాధులు వారు తిన్నా తినకపోయినా పర్లేదు కానీ నేను శుద్ధపరచుకుంటాను. కానీ దేవుడు శుద్ధపరిచిన పిల్లలని, చిన్న పసిపిల్లల్ని అనేకమైన మూఢ నమ్మకాలతో మూఢమైన క్రియలతో పెంచితే ఆ బిడ్డ ఎక్కువ కాలం బ్రతకట్లేదు. చాలామంది చూస్తున్నాం. మూర్ఖత్వంతో మొదట ప్రేమతో పెంచుతారు, గారంతో పెంచుతారు, ఆడబిడ్డనైనా మగబిడ్డనా. తీరా ఎదిగిన తర్వాత మాట వినడు, ఎందుకురా నిన్ను కన్నానరా అంటారు. తీరా కంఠము దేవుడిచ్చిన బహుమానం, కానీ పెంచటంలో వారి తప్పిద ఉన్నప్పుడు వారి మాట అనేసి ఎందుకు కన్నానరా నిన్ను, ఎందుకు పుట్టావరా నా కడుపుని అనే మాటను మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు గర్భము దాల్చారన్నప్పటి నుంచే గర్భములో ఉన్న శిశువుకి కావలసిన జాగ్రత్తలు ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంతే జాగ్రత్తలు పుట్టిన తర్వాత కూడా అంతే భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మన బిడ్డల మీద మన మీద దేవుని యొక్క ఆదరణ కాపుదల దీవెన ఉంటుంది. ఏదో మన లోక సంబంధంగా అరే మీ తాతలాగా జీవించాడు, మా తాత ముత్తాతల పేర్లు పెడతారు, మంచిదే. తాత గొప్పవాడైతే పర్లేదు, తాత ఏమండి ఎలాంటి వాడో తెలియదు, వారి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, మంచిదే పెట్టుకోండి కాదనట్లా. అయితే ఆ వారికి తగ్గ వ్యతిరేకంగా ఊహించిన రీతి గొప్పగా జీవించేలాగా మీరు పెంచుతున్నారు మీ పిల్లల్ని. అయితే ఆ పిల్లలు మీకు సాక్ష్యము, లోకంలో మీరు కన్నందుకు సాక్ష్యము, ఈ లోకాన్ని పంపించినందుకు ఆయనకు సాక్షిగా ఉండాలి మన బిడ్డలు. అలాగ మనం పెంచగలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఆయన, మీకు కలిగే మీ స్వతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. మీకు కలిగిన స్వతంత్రత ఎలాంటిదంటే ఎవరికి బలహీనత కలక మనం కలిగి ఉండాలంట. ఎలాగుండాలంటే బలహీనత మనకు మన వారికి కలగకుండా ఉండాలంటున్నాడు. అంటే బలహీనత అనేది ఎవరికి వస్తుంది, మన చుట్టుపక్కల వారికి ఎటువంటి దేనిని కూడా మనం కలగకుండా ఉండాలి. భోజమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకున్నది. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇచ్చిన దాన్ని తినుటకును. అంటే ఇప్పుడు నువ్వు ఆ యొక్క బంతులో నువ్వు కూర్చున్నప్పుడు ఎవడో తెలియని వాడు వచ్చి వీడు వాడి కదా, వీడు ఇక్కడెక్కడ కూర్చున్నాడండి అని బలహీనపరిచినప్పుడు మాట్లాడుతున్న మాటలను ధైర్యము తెచ్చుకునిగా కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన వాని సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించుచున్నాడు. చూడండి, ఒరే ఎందుకురా తిన్నావని, ఒరే ఇప్పుడు తింటే తిన్నావు ఇంక తినకరా, మంచిది కాదు. ఎందుకంటే నీ కొరకు క్రీస్తు మరణించాడు, నీ కొరకు రక్తం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు అని భావము కలిగి ఎవరు చెప్పాలి? పెద్దవారు చెప్పాలి. ఎప్పుడు పుట్టిన కాడి నుంచి ఆ బిడ్డకు దేవుని యందు భయభక్తులు నేర్పితే ఆ బిడ్డ ఎటువంటి పొరపాటులు చేయడు. కానీ పెద్దదిగా చెప్పమంటున్నాడంటే నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు ఖండించి వేళన చేయకు. అది ఎలా చెప్పాలి దేవుణ్ణి అడుగు తెలుసుకో, దేవుడిస్తాడు జ్ఞానాన్ని. ఆ రకంగా అతడికి మందలించు, అంటే జ్ఞానము నేర్పు, ఉపదేశించు. ఒరే నీ కొరకు నా కొరకు క్రీస్తు
ప్రాణం పెట్టాడురా, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడురా, అని నీ కొరకు నా కొరకు చనిపోయాడురా, నీ బాగు కొరకు నా బాగు కొరకు చనిపోయాడురా, కానీ మనం ఇలాగ దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదురా బాబు అని మనం జాగ్రత్తగా ప్రేమతో చెప్పుకోవాలనేది అపోస్తుడైన పౌలు ఉద్దేశం. అయితే మనం ఎలాగంటున్నాం, ఇలా గమనించలేని పరిస్థితి. అందుకే గమనించుట. ఎందుకు గమనించాలంటే దేవుడు ఎలాగ సరి చేసుకుంటున్నామో, దేవుని ఎలాగ వెంబడిస్తున్నామో లేకుండా మనం కలిగి ఉన్నాం. మొదట మన అంశమే వెంబడించుట. ఈ వెంబడించటం ఎలాగ వెంబడిస్తాం? చాలామంది వెంబడిస్తున్నారు, కానీ ఎలాగా? అరే మా తాతలు వెంబడించారు, మా తాతలు గొప్పలుగా బతికారు, మా నాన్నలు వచ్చినప్పటికీ దానికి అదే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పిల్లలకు దాన్ని పెంచేవారిగా ఉండాలి. అందుకనే మొదటి తలంతుల వాడు, రెండో తలంతు వాడు, మూడో తలంతుల వాడు ఎలాగున్నారో మనం దేవుడు వాక్యలో చూపించాడు. అందుకే మన పితరులకు కొన్ని ఆస్తులు ఇచ్చినప్పుడు దాన్ని కూడగట్టి రెట్టింపు చేసేవారుగా ఉండాలి తప్ప, ఏమండి రెట్టింపు చేయమంటే నీ కొడుకుల్ని నీ కూతుర్ని సుఖపెట్టి రాజభోగాలతో వెళ్ళమని కాదు. ఇవాళ చాలామంది సమాజంలో ఏమండి ఆ ఆకాశానికి ఎదిగిన వారు కూడా వారి పిల్లలని కష్టముతోనూ, బాధతోనూ, చింతతోనూ, వేదనతోనూ, కన్నీరుతోనూ, దుఃఖముతో, అన్ని రకాల రుచులతో వారు పెంచాలనుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే రేపొద్దున్న వాడి తెలివితేటలో అనాలోచనతో యాస్తంతి పోతే వాడు ఎలా బ్రతకగలడు? అందుకనే దాన్ని ధనమును హ్యాండిల్ చేయాలి, ఆ యొక్క మనుషుల్ని వారి పనివారిని హ్యాండిల్ చేయాలి, వారి చుట్టుపక్కల వారి కుటుంబాన్ని హ్యాండిల్ చేయాలని నేర్పుకోవాలనేది కొన్ని బాధ్యతలు అప్పచెప్పండి. అప్పుడు ఇవన్నీ బాధ్యతలు నీకు వస్తే యాస్తంత నీదే, లేకపోతే నీకు రాని బెదిరించి మరి భయపెట్టి మరి ఏం చేస్తారంటే వారిని ఒక క్రమశిక్షణలో పెడతారు. ఎందుకంటే ప్రియులారా, ఇంతవరకు నేను అందుకే ఒక భక్తుడు అన్నాడు, పుట్టిన మొదలుకొని ఆ రోజు మొదలుకొని 5-6 సంవత్సరాలు గారంగా చూడాలంట ప్రేమగా, తర్వాత 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బానిసగా చూడాలంట, కఠినంగా చూడాలంట. అప్పుడే వాడు భవిష్యత్తు చక్కగా మలుచుకుంటాడంట. బాధ్యత, డబ్బు విలువ, పెద్దవారి విలువ, వస్తువుల విలువ, మనుషుల విలువ, మానవత్వ విలువ, దేవుని కృప, దేవుని దయ, దేవుని విశ్వాసం. ఎలాగంటే దావీదు యొక్క తల్లి ఏమంటే 6 కుమారులు, బలమైన కుమారులు. ఎవరికండి? యెషయా భక్తుడికి. అయినప్పటికీ వారు బయటికి వెలివేసినప్పుడు, బయటికి గింటేసినప్పుడు దావీదు ఒక్కుడినే గర్భము దాల్చి ఒక్కుడిని ఎలా పెంచింది తెలుసా? అంటే ఉన్నవాళ్ళు కూడా అలా పెరిగారని కాదు, వాళ్ళు ఉన్న 6 కూడా మరి 7 కూడా బాధ్యతతో బ్రతికిన వారే, పెంచిన వారే. అయితే ఈ ఆకారవాడు దావీదు మాత్రం ఏమంటే దేవుని ప్రేమలో, దేవుని విశ్వాసంలో పెంచేసింది. ఇంకా లాభం లేదు, నా భర్త జ్ఞానవంతుడు, ఆమె ఐగుప్తురాలు. యోసేపు యెషయా భార్య ఐగుప్తురాలు. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించాలి మనం, యెషయా భక్తుడు ఎంతగా తెలివైన వాడు, జ్ఞానవంతుడో దానికంటే రెట్టింపు జ్ఞానాన్ని తన కుమారుడికి కలిగించేసింది అన్యురాలు. ఎవరు? అన్యురాలు, ఐగుప్తురాలు దావీదుకి ఎంత జ్ఞానం నేర్పింది తెలుసా? అందుకే ఐగుప్తురాలు యొక్క పని మనుషులు ఇజ్రాయేలుతో స్నేహం ఎందుకు చేశారు తెలుసా? వారి జ్ఞానం అందిపుచ్చుకోటాకు, ఇశ్రాయేలు ప్రజల్ని వివాహం చేసుకుంటాకంట ఎదురు కట్నం ఇచ్చేవారంట. అప్పట్లో ₹1000 అప్పట్లో బంగారు వెండి పురుషుడికి ఇచ్చి వివాహం చేసుకునేవారు. అంటే ఏంటంటే అటువంటి తెలివైన వాళ్ళు మా గర్భాన్ని దాలిస్తారు, మా పితరులు, మా పాపములు కడిగివేయబడతాయని ఆసక్తి కలిగి అన్యులైన ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేల్ని వివాహం చేసుకోవటం కారణం అదే. అయితే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు, ఒక సహోదర విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునందు విరోధముగా పాపము చేయవారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలని మనం గమనించాలి. ఎందుకు అంటే ఇక్కడ బలహీనతలకు అభ్యంతరం కలిగి చూచుకున్నది ఏలయనగా, జ్ఞానము గలవు నీవు విగ్రహారులు యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షిని గల అతడు విగ్రహములను బలి ఇవ్వబడిన పదార్థములు
తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. అందువలన ఎవని కొరకును క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆయన సహోదరునికి నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయవారు అగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలిగి చేయకుండా ఉండుటకై నేనెన్నటికీ మాంసము తినను. చూసారా ఎంత తీర్మానం తీసుకున్నాడో. నా సహోదరుడికి అభ్యంతరం కలిగితే నేను మాంసము తినటం మానేస్తాను. చూసారా, దేవుని ఎడల దేవుడు నా కొరకు మరణించాడు. ఆయన కొరకు నేను ఏమాత్రము ఎటువంటి ఆయన్ని వెంబడించుదాం, ఆయనను మరి వెంబడించి నేర్చుకుందాం. అందుకే వెంబడించుట అంటే క్రీస్తును వెతుకుట. వెంబడించటము లేదా లోబడటము లేదా గ్రహించటము, ఈ పదాలన్నీ కూడా దేవుని యందు నేర్చుకోవాల్సినవి. ప్రియులారా, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మన పిల్లలను దైవ సంబంధమైనగా, దైవనిక సంబంధంగా, జ్ఞాన సంబంధముగా, వివేక సంబంధముగా, ప్రేమ సంబంధముగా, వినయం సంబంధంగా మనం ఎప్పుడైతే పెంచుతున్నామో ఆ బిడ్డకి ఏ తెగులు రాదు. వచ్చిన దేవుడు నీకంటే ముందు ఆ బిడ్డలకు కాపుదల ఇస్తాడు. ఎందుకంటే అయ్యో నా బిడ్డలు నా బహుమానమును ఎంతో భద్రంగా కాపాడుతున్నారే, నా యందు భయభక్తులతో పెంచుతున్నారే, నా యందు వినయంతో పెంచుతున్నారే, నా యందు విధేయతతో పెంచుతున్నారే. కాబట్టి ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులకు అన్యాయం చేయకూడదు. ఆ బిడ్డ వల్ల పెద్దదిగా తల్లిదండ్రులు చూస్తూ నన్ను ప్రేమించేవాడిగా అతడు ఉండాలి, అతడు ద్వారా చేయించవలసిన పనులన్నీ కూడా నేను చేయించుకోవాలని ఆ బిడ్డను దీవిస్తాడు, జన్మించిన తల్లిదండ్రులు దీవిస్తాడు. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకున్న మాటలు జాగ్రత్త కలిగి వినండి, దేవుని యందు భద్రత కలిగి వినండి. ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవానికి స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు విన్నా దేవుడు, ఆలకించిన దేవుడు, మా మాటలు నీ బిడ్డలకు బయలుపరిచిన దేవుడు. మా తలంపులు కాదు, నీ తలంపులే బయలుపరిచావు. వారు నీ అందు ఉద్దేశం కలిగి, నీ ఆలోచన కలిగి వారు నడుచుకునిచుండగా వారి ఆలోచన క్రియలన్నిటినీ తండ్రి పుట్టుచున్న ప్రతి పురుషుడు స్త్రీ కానీ బిడ్డలు కానీ అందరూ నీ అందు భయభక్తులు కలిగి నడిపించే మనసును తల్లిదండ్రులకును సమాజానికి దయచేసి నీ ఆత్మతో నింపబడి నీ ఆలోచనతో బలపడి నా దేశాలు దేశ ప్రజలు ఇదిగో ప్రభా మండుచున్నది వేడు ఎండలు కూడా, వర్షాకాలం జూన్ నెల జూలై నెల ఆల్రెడీ 12 రోజులు గడిచిపోయింది. మరి ప్రభా ఈ 12 రోజుల్లో వర్షాలు అంటున్నారు, 5 రోజులు భయంకరమైన వర్షాలంట, గాలి తుఫాన్లు వస్తాయంటున్నారు. కొన్ని మరి ఛానల్లో కొన్ని వార్తల్లో వర్షాలు లేవంటున్నారు. కానీ ప్రభా ఏమి జరుగుతుంది ప్రభా? దేవా కాలానికి అనుకూలంగా లేకపోతే ఇప్పటికే మనుషులు అల్లాడిపోతున్నారు. దేవా నీ సన్నిధి నీ కాపుదల దయచేసి నీ ఆలోచన నీ ఆత్మ నడిపి సమకూర్చి బలపరచమని, అలుపుడిని అయోగుడిని ఎన్నికలేని మమ్మలను నీ ఆత్మ సన్నిధి కృపచేత సిద్ధపరిచి బలపరిచి నడిపించమని, నా యావత్తు ప్రపంచాన్ని ప్రపంచ దేశ ప్రజలను తన్ని మరణాత ప్రార్థన బైబిల్ మిషన్ బిడ్డలను నాతో పాటు ఏకుంచిన బిడ్డలందరికీ తోడుగా ఉండి నీ సన్నిధి కాపుదల అనుగ్రహించమని క్రీస్తు నామం అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మౌనతుడని మాకు దయచి మా ప్రార్థన చేసిన వాడిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మ శోధనకి ఏం తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవ్వనా తండ్రి. ఆమేన్. ఏ శ్రతమే విజయం అపాధికులం ప్రభే శ్రతమే విజయం అపాధికులం సంపూర్ణ విజయం అపాధికంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ తదా తోడుగా రాకడకు సిద్ధపాటు కలిగి జీవించుదుముగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.